Praise the Lord. Let us turn our Bibles to Judges 6:36. న్యాయాధిపతులు 6వ అధ్యాయము 36వ వచనం చూసుకుందాం. To 40. 36 to 40. అప్పుడు గిద్యోను, నీవు సెలవు ఇచ్చినట్లు నా చేత ఇశ్రాయేలీయులను రక్షింపనుద్దేశించిన ఎడల నేను కళ్ళమున గొర్రెబొచ్చు ఉంచిన తరువాత నేల అంతయు ఆరి ఉండగా ఆ గొర్రెబొచ్చు మీద మాత్రమే మంచు పడునెడల నీవు సెలవిచ్చినట్లు ఇశ్రాయేలీయులను నా మూలముగా రక్షించదవని నేను నిశ్చయించుకొందునని దేవునితో అనెను. అలాగున జరిగెను. అతడు ప్రొద్దుట లేచి ఆ బొచ్చును పిడిచి నీళ్లతో పాత్ర నిండు వరకు ఆ బొచ్చు నుండి మంచును పిండెను. అప్పుడు గిద్యోను, నీ కోపము నా మీద మండనీయకము, ఇంకొక మారే ఆ బొచ్చు చేత శోధింప సెలవిమ్ము. నేల అంతటి మీద మంచు పడి ఉండగా ఆ బొచ్చు మాత్రమే పొడిగా ఉండనిమ్మని దేవునితో అనగా ఆ రాత్రి దేవుడు అలాగున చేసెను. నేల అంతటి మీద మంచు పడినను ఆ బొచ్చు మాత్రమే పొడిగా నుండెను. Praise the Lord. ఇక్కడ మనము when we think about why was Gideon chosen అంటే ఎందుకు దేవుడు గిదియన్ని ఎన్నుకున్నాడు అంటే నాట్ బికాస్ హీ వాజ్ ఆఫ్ గ్రేట్ స్ట్రెంగ్త్, అంటే తను చాలా గొప్పవాడుగా ఉన్నాడు అని కాదు, తనకి చాలా బలం ఉందని కూడా కాదు. హీ వాజ్ ద లీస్ట్, అందరికంటే తక్కువగా ఉన్నాడు. బట్ వై ఆర్ వి ఆల్ చోజన్ బై గాడ్? ఎందుకు దేవుడు మనందరినీ ఎన్నుకున్నారు అంటే దట్ ఈస్ టు ఎస్టాబ్లిష్ హిజ్ విల్ త్రూ అస్, అంటే మన ద్వారా దేవుని చిత్తాన్ని ఈ లోకంలో దేవుడు స్థాపించుకోవడానికి దేవుడు మనందరినీ ఎన్నుకున్నాడండి. నాట్ ఓన్లీ దట్, టు బ్రింగ్ హెవెన్ డౌన్, అంటే పరలోకమును మన మధ్య మనము అనుభవించడానికి దేవుడు అటి కృపని మన ద్వారా పరలోకాన్ని చూడలేని వారికి మన ద్వారా చూపించడానికి దేవుడు మనల్ని ఎన్నుకున్నాడని. లెట్ us నాట్ ఫర్గెట్ దిస్. ఇట్ ఈస్ నాట్ ఆల్వేస్, చాలాసార్లు మనము ఈ లోకంలో జరిగిన పరిస్థితులను బట్టి మనం కృంగిపోతాము, కానీ దిస్ ఈజ్ వాట్ వాజ్ ఎంకరేజింగ్ మీ ఇన్ ద లార్డ్. దేవుడితో నేను దిస్ ఈజ్ వాట్ వాజ్ అంటే దీన్ని బట్టి, ఈ మాటను బట్టి నేను చాలా ప్రోత్సహింపబడ్డా. ఎందుకు అంటే మనం ఎందుకు ఇక్కడ ఉన్నామంటే దేవుని రాజ్యాన్ని స్థాపించి దేవుణ్ణి చూపించడానికి, దేవుని మంచితనాన్ని ఈ లోకంలో ప్రకటించడానికి. దెర్ ఈజ్ నో పొజిషన్ ఇన్ ద లార్డ్, అంటే ఒకరు ఈ స్థానంలో ఉన్నవారే వీరు చేయగలుగుతారు అని దేవుడి రాజ్యంలో ఎన్నడూ లేదండి. అలాంటి గిదియన్ వాజ్ నాట్ అ వారియర్, అంటే ఆయన యుద్ధవీరుడుగా ఆయన లేడు. హీ హ్యాడ్ నో ఎక్స్పీరియన్స్, ఆయనకి అటువంటి ప్రావీణ్యము అనుభవము లేదు. కానీ దేవుడు ఎందుకు స్పెసిఫిక్గా ఎందుకు బైబిల్లో రాసి ఉన్నారంటే గాడ్ హ్యాస్ నో రెస్పెక్టివ్ ఆఫ్ పర్సన్, అంటే ఎవరు ఏ మనిషి అని దేవుడికి ఎప్పుడు కూడా అటువంటి పక్షపాతము దేవునికి లేదండి. ద ఓన్లీ థింగ్ ఈస్ హీ నీడెడ్ ఫ్యూ థింగ్స్. గిద్యోను నుండి దేవుడు 2 విషయాలు చూసారండి. ఏంటి అంటే మనం చదివినట్లయితే 37లో ఏం చేస్తారంటే, ఒకసారి వర్స్ 37. నేను కళ్ళమున గొర్రెబొచ్చు ఉంచిన తరువాత నేల అంతయు ఆరి ఉండగా ఆ గొర్రెబొచ్చు మీద మాత్రమే మంచు పడునెడల. ఇక్కడ 2 విషయాలు జరిగిస్తున్నాడండి. గిద్యోను 2 విషయాలు దేవుడిని అడుగుతున్నారు. ఏంటి అంటే, ఒకటి, తను కళ్ళమున గొర్రెబొచ్చును పెట్టాడు. రెండవదిగా ఆయన పరలోకంలో వచ్చే మంచు దాని మీద పడాలని ఆయన కోరుకున్నాడండి. దెర్ ఆర్ 2 థింగ్స్ హియర్. ఒకటి ఏంటంటే కళ్ళమున అది గొర్రెబొచ్చును ఆయన పెట్టి ఉన్నాడు. సో ద థ్రెషింగ్ ఫ్లోర్ ఇన్ ద స్క్రిప్చర్ ఇస్ అ ప్లేస్ ఆఫ్ సెపరేషన్. అంటే ఆ కళ్ళము అనేది, ఆ థ్రెషింగ్ ఫ్లోర్, ఆ కళ్ళము ఏంటి అంటే ఆ స్థానమున దేవుడు వేరుపరుచుకునే స్థలం అండి. ఇట్ ఈస్ అ ప్లేస్ వేర్ గిదియన్ వాస్ బీయింగ్ సెపరేటెడ్ ఫర్ ద వర్క్ ఆఫ్ ద లార్డ్. ఆమేన్. ఆ కళ్ళమున ఏం చేశారండి, ఆ బొచ్చును పెట్టాడు. వాట్ ఈస్ దట్ సిగ్నిఫైస్ అంటే దాని ఏంటి అర్థమవుతుంది అంటే, ఆ బొచ్చును ఆ షీప్, ఇట్ ఈస్ అ ఫ్లెష్, ఇట్ ఈస్ బీయింగ్ అది రిమూవ్ చేశారనమాట, అది తీసివేయబడింది అనమాట.
మాంసము ఏదైతే బొచ్చు ఉందో అది ఆ షీప్ నుండి తీసివేయబడింది. సో దిస్ సిగ్నిఫైస్ టు సెపరేట్ యువర్ సోల్, అంటే మన ఫ్లెష్ని, శరీరాన్ని మనము వేరుపరుచుకుంటున్నాం ఆత్మలో. ఆమేన్. సో వాట్ గిదియన్ వాజ్ డూయింగ్ అంటే, గిదియన్ ఏం చేస్తున్నాడంటే తన శరీరమును తీసుకువెళ్ళి ఆ కళ్ళమున పెట్టాడు. హీ సెపరేటెడ్ హిస్ ఫ్లెష్ అండ్ హీ ప్లేస్డ్ ఇట్ ఆన్ ద ఫ్లోర్. ఆ కళ్ళమున ఆయన పెట్టాడు. ఆమేన్. సో దేవుడు మనల నుండి ఏం మాట్లాడుతున్నాడు? మొదటి మాట ఏంటి అంటే, వీ హ్యావ్ టు సెపరేట్ అవర్ సెల్స్. మనల్ని మనము వేరుపరచుకోవాలండి. సో దిస్ మైట్ బీ అది యూనో అది చాలా సిగ్నిఫికెన్స్ ఉంది దీనిలో, చాలా ఒక ప్రాముఖ్యత ఉంది. ఏంటి అంటే ఆ గొర్రెబొచ్చు అనేది ఇట్ సిగ్నిఫైజ్ యువర్ ఫ్లెష్, నీ శరీరాన్ని గురించి అది సాదృశ్యం చేస్తుంది. వెన్ యూ టర్న్ యువర్ బైబిల్స్ టు 2 Corinthians 6:16 and 17. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 16వ వచనము. దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నామో అందుకు దేవుడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడనయుందును, వారు నా ప్రజలయుందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి, అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మును చేర్చుకొందును, మీకు తండ్రినయుందును, మీరు నాకు కుమారులను కుమార్తెలునయుందురని సర్వశక్తిగల ప్రభువు చెప్పుచున్నాడు. చాలాసార్లు అండి మనము దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మనలోని చెడిపోయి మంచి వచ్చేస్తుందని మనము ఆటోమేటిక్గా వస్తుందని మనం అనుకుంటాం. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే మనమే వేరుపరుచుకోవాలి. దేవుడు వచ్చి మనల్ని వేరు చేయరండి. దేవుని ఆత్మ మీకు అంగీకరిస్తారేమో కానీ, ఆ శక్తిని ఇస్తారేమో కానీ, ఆ తీసివేయడము మాత్రము మనము మన సొంత శక్తితో అది మనము చేయాలండి. సో దిస్ ఈస్ వాట్ ద లార్డ్ వాస్ టెల్లింగ్ గిడియన్. అంటే వాట్ అగ్రిమెంట్ ఇస్ ద టెంపుల్ ఆఫ్ గాడ్ హ్యాస్ విత్ ద లివింగ్ గాడ్. అంటే గిదియన్ ఏం చేస్తున్నాడంటే మొదటిగా ఆయన ఆ గొర్రెబొచ్చును తీసివేసి ఆ శరీరంలో తను అప్పుడు దాకా ఇశ్రాయేలీయులు ఒక దే వర్ వర్షిపింగ్ ది ఐడల్స్, అంటే వారు విగ్రహారాధనను వారు చేస్తున్నారు. అందుకు గిదియన్ ఏం చేస్తున్నాడంటే హీ వాంటెడ్ టు మేక్ హిమ్సెల్ఫ్ సెపరేట్. ఆయన వేరుపరచాలనుకుంటున్నారు. సో వాట్ డిడ్ హీ డూ? సో హీ కేమ్ అవుట్ ఫ్రమ్ అమాంగ్ దెమ్. 17th verse ఒకసారి చదుదాం. 17th verse. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి వారి మధ్య నుండి మనము వేరుపరచుకొని ప్రత్యేకంగా ఉండండి. ఇంగ్లీష్లో ఏమని రాస్తుందంటే టు సివియర్ యువర్ సెల్ఫ్. అంటే ఒక కట్ ఆఫ్ చేసుకుంటే మనకి ఇప్పుడు ట్యాప్ ఓపెన్ చేసి క్లోజ్ చేసినట్లయితే మనకి అసలు ఎటువంటి నీళ్లు రావండి. అటు విధంగా మనము వీ హ్యావ్ టు క్లోజ్ అవర్ సెల్స్ టు ద వరల్డ్. మనల్ని మనము ముయ్యబడి ఉండాలండి లోకంలోకి. ఎటువంటి లోకము మనలోంచి ప్రవాహము చేయకుండా మనల్ని మనము జాగ్రత్త పరచుకోవాలండి. ఎందుకు అంటే మనం చాలాసార్లు అనుకుంటాం మనము అలా అని చెప్పి మనం లోకంలో వెళ్ళకూడదా అంటే వెళ్ళొచ్చు, మనం పని చేయకూడదా అంటే పని చేయొచ్చు, వారితో మాట్లాడొద్దా అంటే మాట్లాడొచ్చు. కానీ వాటి ప్రభావము ఏది కూడా మనలో ఎక్కడ కూడా కనిపించకూడదు. ఆమేన్. దట్ ఈస్ ద రీజన్ గిదియన్ వాజ్ సెపరేటింగ్ దట్. ఎందుకు గిదియను తనను తాను అది వేరుపరుచుకున్నాడంటే ఆల్ ద ఇజ్రాయెల్ వాజ్ డూయింగ్ ఐడల్ వర్షిప్. వారు ఒక విగ్రహారాధనలో వాడు పరి ఉన్నారు. కానీ దేవుడు గిదియన్కి ఏమని చెప్పారంటే నీ ద్వారా ఒక గొప్ప కార్యాన్ని చేసి ఇశ్రాయేలీయులకు ఒక విజయాన్ని నేను దయచేస్తాను. కాబట్టి ఆయన మొదటిగా చేసిన పని ఏంటంటే తన బొచ్చును అంటే తనను తాను వేరుపరుచుకున్నాడు. తన శరీరంలో ఆ విగ్రహారాధన నుండి దేవునికి ఒక ఆల్టర్ హీ స్టార్టెడ్ ఆ థ్రెషింగ్ ఫ్లోర్. ఆ కళ్ళమున తన ఒక he made a covenant with the Lord. ఒక నిబంధనను దేవునితో ఆయన చేసుకున్నాడు. ఏంటి ఆ నిబంధన అంటే నీవు గనక నీ ఆత్మను నీ మంచును పరలోకములోంచి వచ్చిన మంచు దాని మీద పడ్డట్లయితే నా శరీరమును నేను ఇంత చిన్నవాడిగా ఉన్న నాలాంటి వాడిని నీ ఆత్మ నా మీద పడినట్లయితే అప్పుడు నేను తెలుసుకుంటాను నీవు నన్ను ఎన్నుకున్నావని
ఆయన సెలవించాడు. అంటే దట్ ఈస్ వాట్ హీ వాజ్ స్పీకింగ్ టు ద లార్డ్. ఆయన ఒక వాగ్దానం దేవుణ్ణి అడిగాడు అనమాట. షో మీ, నన్ను వేరుపరిచి నీ ఆత్మను నా మీద మీరు ఉంచండి అని దేవుణ్ణి అడిగారని. వెన్ యూ టర్న్ యువర్ బైబిల్స్ టు ఐజయా 52:11, ఒకసారి ఐజయా 52:11 చదువుదామండి. యెషయా గ్రంథము 52వ అధ్యాయము 11వ వచనము. పోవుడి పోవుడి, అచ్చట నుండి వెల్లుడి, అపవిత్రమైన దేనిని ముట్టకుడి, దాని యొద్ద నుండి తొలగిపోవుడి, యెహోవా సేవోపకరణములను మోయువారలారా మిమ్మును మీరు పవిత్రపరచుకొనుడి. మనం ఎవరండి? యెహోవా సేవోపకరణము చేయువారులారా. అంటే ఇది ఓన్లీ ఇది పాస్టర్ పిల్లలు లేకపోతే ఈ చర్చ్లో కొంతమంది పనిచేసే వారి గురించి మాట్లాడట్లేదండి. దేవుడు ఇశ్రాయేలీయులు మొత్తానికి మాట్లాడుతున్నారు. ఎందుకంటే మనల్ని దేవుడు తన ఆత్మతో వేరుపరుచుకున్నాడండి. హీ హ్యాస్ సెపరేటెడ్ అస్ ఫ్రమ్ ద వరల్డ్. కాబట్టి దేవుడు ఏమంటున్నారంటే హీ హ్యాస్ ఆల్రెడీ సెపరేటెడ్ యూ, సో యూ డిపార్ట్. అక్కడ నుండి మిమ్మల్ని మీరు వేరుపరచుకోండి. డోంట్ టచ్ ఎనీథింగ్. నేను నమ్ముతున్నానండి, దేవుడు లాస్ట్ వీక్ మనతో మాట్లాడింది ఏంటంటే మనము అతి పరిశుద్ధ స్థలంలోకి మనము ప్రవేశించాలని దేవుడు మాట్లాడుతున్నారు. అదేవిధంగా దేవుడు ఈ మాట నాతో మాట్లాడినప్పుడు నాకు చాలా టైం పట్టింది. వాట్ ఈస్ ద లార్డ్ సేయింగ్, ఎందుకు దేవుడు ఇది మాట్లాడుతున్నారని నేను అడిగినప్పుడు దేవుడు ద ఫస్ట్ థింగ్ ఇఫ్ యూ వాంట్ టు ఎంటర్ ద హోలీ ఆఫ్ హోలీస్, అంటే అతి పరిశుద్ధ స్థలములో మనము ప్రవేశించాలంటే మనల్ని మనము మొదటిగా వేరుపరచుకోవాలండి. వితౌట్ సెపరేటింగ్ యువర్ సెల్ఫ్ యూ కెన్ నాట్ ఎంటర్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్. నువ్వు దేవుని సన్నిధికి నిన్ను నువ్వు ఆటోమేటిక్గా వేరుపరచుకుంటావు. మనల్ని మనం మోసపరచుకోవద్దండి. మనము దేవుని సన్నిధికి మనం దూరంగా ఉన్నట్లయితే, మనలో అటువంటి శరీరపరమైనది ఉన్నట్లయితే మనల్ని మనము ఆటోమేటిక్గా మనము దూరపరుచుకుంటాం. దేవుడు మనల్ని దూరపరచరండి, మనమే దేవుడి నుండి దూరం అవుతాం. కానీ దేవుడు మనల్ని మాత్రం ఎప్పుడూ విడిచిపెట్టరండి. నో మ్యాటర్ వాట్, మనకి ఏమి జరిగినా సరే దేవుడు మాత్రం మనల్ని విడిచిపెట్టరు. బట్ మనము శరీరపరంగా ఆలోచించి మనల్ని మనము వేరుపరుచుకుంటామేమో. మనం దాని గురించి ఆలోచిద్దామండి. ద లార్డ్ ఇస్ టెల్లింగ్ క్లెన్స్ యువర్ సెల్ఫ్. మనల్ని మనం పరిశుద్ధపరచుకుందాం. ఎలా? హౌ విల్ యూ డూ దట్? When you turn your Bibles to 2 Timothy 2:21. 2 Timothy 2:21. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం చూసుకుందాం. ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకుని ఎడల, అంటే అపవిత్రమైన వాటి నుండి దేవుడు శుద్ధీకరించుకోమంటున్నారు. అపవిత్రమైనవి ఒక క్రైస్తవునికి ఏది అండి? వాట్ ఈస్ అన్క్లీన్ ఫర్, అంటే వారి వంటి మాటలు, వారి వంటి చేష్టలు, లోకంలో లాగా వారి ఆచారాలు, మనము అటువంటి అనుభవంలో, అటువంటి లైఫ్ స్టైల్లో, అటువంటి జీవిత విధానంలో మనం ఉన్నట్లయితే అది అపవిత్రముగా దేవుడు చూస్తారండి. సో అపవిత్రమైన వాటి నుండి మనల్ని మనం శుద్ధి చేసుకుంటూ వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్ర అయి ఉండును. ఒకటండి, అపవిత్రమైన వాటి నుండి మనల్ని శుద్ధీకరించుకోవాలి. రెండవదిగా మనల్ని కలుషితము చేసే అవినీతి ప్రభావంలోంచి మనం బయటికి రావాలి. అవినీతి అంటే ఏంటండి? అవినీతి అంటే, ఈ లోకంలో అవినీతి అంటే ఏంటండి? షోయింగ్ పార్షియాలిటీ మేబీ, అంటే పక్షపాతం చూపించడం, కానీ మనకు నచ్చిన వాళ్ళని గొప్పగా మాట్లాడి మనకు నచ్చలేని వాళ్ళని తక్కువ చేసి మాట్లాడడం, లేకపోతే మనకి నచ్చినట్టు ఎవరైనా మాట్లాడకపోతే వారు తప్పు అనుకోవడం. అంటే కాలింగ్ వాట్ ఈస్ గుడ్. దేవుడు ఒక మాట మాట్లాడతాడండి ఓల్డ్ టెస్ట్మెంట్లో, ఐ డోంట్ రిమెంబర్ ది ఎగ్జాక్ట్ వర్స్. ఏమని రాస్తాడంటే, వెన్ యూ కాల్ ఈవిల్ గుడ్, అంటే చెడుని మంచిగా మాట్లాడి మంచిని చెడుగా మాట్లాడినట్లయితే అది మనల్ని తప్పకుండా అపవిత్రం చేస్తుందండి. తప్పకుండా. ద లార్డ్ రియలీ హేట్స్ సచ్ కైండ్ ఆఫ్ అ పర్సన్. మనం చాలా జాగ్రత్త పడాలి. మనము నిజంగా దేవుని వాక్యాన్ని మనం చూసి అది అపవాది నుండి వచ్చిందా, దేవుడి నుండి వచ్చిందా అని మనం చాలా జాగ్రత్తగా మనము చూసుకోవాలండి. సో మనల్ని కలుషితం చేసే ప్రతి అవినీతి ప్రభావంలోంచి మనము బయటికి వస్తూ మనల్ని మనము వేరుపరచుకోవాలి. ఎలా మనల్ని మనం వేరుపరచుకుంటామంటే, మనలో
అవినీతి కార్యాలు ఏవైతే ఉన్నట్లయితే వాటి ప్రభావంలోంచి బయటకు వచ్చి లోకపరమైన అపవిత్రమైన వాటి నుండి శుద్ధీకరించుకొని మనల్ని మనము దేవుని మాటతోని మనల్ని మనం వేరుపరచుకోవాలండి. ఆమేన్. మళ్ళా చదువుదాం. 2 Timothy 2:21. లెట్ us read it again. ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకొనిన ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్ర అయి ఉండును. ఇది చాలా కష్టమైన విషయం అండి. ఎందుకు అని చెప్తున్నా అంటే ఒక లైఫ్ స్టైల్లో మనం చేసినప్పుడు తప్పకుండా మనల్ని మనము శుద్ధీకరించుకోవచ్చు ప్రతిరోజు. కానీ చాలాసార్లు ఎక్కడ మనకి సవాలు వస్తుందంటే మనం అంత పవిత్రంగా ఉన్నా సరే మనకి చాలాసార్లు మంచి జరిగినట్టు అనిపించదు. లోకస్తులేమో చెడు చేసుకుంటూ కూడా పైకి ఎదిగిపోతూ ఉంటారు. కానీ మనం అంత మంచి చేసినా మనకి ఎందుకు తక్కువ అనిపిస్తుంది? మనకి ఎందుకు అంత మంచిగా పరిశుద్ధంగా జీవిస్తున్నప్పుడు అపవిత్రమైన మాటలు మాట్లాడకుండా ఉంటున్నప్పుడు కానీ కూడా మనకి చెడు కనిపిస్తూ ఉంటుంది మన జీవితంలో. వారు మాత్రం ఎదిగిపోతూ ఉంటారు. అదేవిధంగా వెన్ యూ టేక్ ద లైఫ్ స్టైల్ ఆఫ్ ఎ యూత్, అంటే ఒక యవనస్తుల్ని చూసినప్పుడు చాలాసార్లు వారు ఏమనుకుంటారంటే వారందరూ కూడా తప్పు చేస్తూ బాగానే ఉంటున్నారే, నేను ఇంత పరిశుద్ధంగా ఉండి కూడా ఇన్ని మాటలు ఎందుకు పడాల్సి వస్తుంది? దిస్ ఈజ్ వాట్ హ్యావ్ బీన్ హియరింగ్. వారందరూ కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారే, నేను ఇంత పరిశుద్ధంగా ఉండి నాకు ఏమొస్తుంది? ఇదే ప్రశ్న ఆసాఫు కూడా దేవుడిని అడిగారండి. వెన్ యూ టర్న్ యువర్ బైబిల్స్ టు లెట్స్ రీడ్ దిస్. Psalm 73. కీర్తనలు 73 2nd verse 2nd to 5th చదువుదాం. 2 to 5. నా పాదములు జారుటకు కొంచెమే తప్పెను, నా అడుగులు జార సిద్ధమాయెను. భక్తిహీనుల క్షేమము నా కంటబడినప్పుడు గర్వించు వారిని బట్టి నేను మత్సరపడి తిని. మరణమందు వారికి యాతనలు లేవు, వారు పుష్టిగానున్నారు. ఇతరులకు కలుగు ఇబ్బందులు వారికి కలుగవు. అంటే ఇతరులకు కలిగిన ఇబ్బందులు ఇటువంటి ఒక ఫూలిష్ పర్సన్, అంటే ఒక అపవిత్రమైన వారికి, అంటే బుద్ధిహీనులకి అంతా బాగానే జరుగుతుంది. 5th verse. ఇతరులకు కలుగు ఇబ్బందులు వారికి కలుగవు, వారికి మాత్రం ఏ ఇబ్బందులు కలగట్లేదు. 12వ వచనం 12, 13, 14 ఒకసారి. ఇదిగో ఇట్టివారు భక్తిహీనులు, వీరు ఎల్లప్పుడూ నిశ్చింత గలవారై ధనవృద్ధి చేసుకొందురు. అంటే వాళ్ళు ఎట్లున్నారండి, మనకు జరిగిన పరిస్థితులను బట్టి మనం మాత్రం చాలా ఇబ్బంది పడిపోతుంటారు. కానీ వారు మాత్రం నిశ్చింతగా ఉన్నారు, ధైర్యంగా ఉన్నారు. ధనవృద్ధి చేసుకొందురు. నా హృదయమును నేను శుద్ధి చేసుకొని ఉండుట వ్యర్థమే. అంటే నేను నా హృదయమును శుద్ధీకరించుకొని ఇంత మంచిగా జీవిస్తుంటే నా జీవితంలో ఎందుకు ఇట్లా జరిగింది? వై ఇస్ దిస్ హ్యాపెనింగ్ ఇన్ మై లైఫ్? ఎందుకు జరగాలి? దేవుని వాక్యం తీసుకుంటే యాక్చువల్ అయితే జరగద్దు కదా, కానీ ఎందుకు జరుగుతుంది? నా చేతులు కడుగుకొని నిర్మలుడనై ఉండుట వ్యర్థమే. అంటే అంత నిర్మలంగా నేను జీవిస్తూ అందరికీ మంచి చేస్తూ జీవిస్తున్నా నాకెందుకు ఇలాంటి పరిస్థితులు వస్తుంది? అంటే నేను ఇదంతా చేసింది వ్యర్థంగా పోతుందా అన్నప్పుడు దెన్ 17th verse 17, 18 చదువు. నేను దేవుని పరిశుద్ధ స్థలములోనికి పోయి వారి అంతమును గూర్చి ధ్యానించు వరకు. అంటే ఇక్కడ ఏం చూడాలండి, వారి అంతము ఏమి జరుగుతుందో దాన్ని బట్టి ఆయన ఎక్కడ చూశారండి, తన సన్నిధిలోకి వెళ్ళినప్పుడు అప్పుడు ఆయనకు ఒక జ్ఞానోదయం అయింది. ఏంటి అంటే అటువంటి వారి జీవితము ఎలా ఉండబోతుంది అంటే, నిశ్చయముగా నీవు వారిని కాలుజారు చోటనే ఉంచి ఉన్నావు. ఎలాంటి చోట ఉన్నారని? వారు కాలు జారి పడిపోయే చోటనే వారు ఉన్నారు. వారు నశించున్నట్లు వారిని పడవేయుచున్నావు. అంటే వారు నశించు అటువంటి ప్రదేశంలో వారు నడుస్తున్నారండి. 20th verse. మేలుకొనిన వాడు తాను కన్న కల మరిచిపోవునట్లు ప్రభువా నీవు మేలుకొని వారి బ్రతుకును తృణీకరింతువు. ఏం చేస్తారంటే దేవుడు వారి బ్రతుకును తృణీకరిస్తారండి. లోకంలో మనం ఎంత సంపాదించుకున్నా సరే, ఎంత హాయిగా ఉన్నా సరే, దేవుని ముందు దేవుని నుండి అటువంటి తృణీకరణ మనకి ఉన్నట్లయితే ఎంతటి అటువంటి జీవితం అయితే మనకు వద్దండి. నాట్ సచ్ అ లైఫ్. ఆమెన్. అంటే ఈ లోకంలో హాయిగా ఉంటూ కూడా వారు ఎలాంటి పరిస్థితుల్లో నడుస్తున్నారండి, ఇంకో నెక్స్ట్ మూమెంట్లో వారు కాలు జారి ఒక పడిపోయే ఒక పరిస్థితిలో వాళ్ళు బతుకుతున్నారు. అట్లనే 18th verse.
నిశ్చయముగా నీవు వారిని కాలుజారు చోటనే ఉంచి ఉన్నావు, వారు నశించినట్లు వారిని పడవేయుచున్నావు. అంటే అటువంటి నాశనములో వారు బ్రతుకుతున్నారండి. ఎందుకు అంటే వి హ్యావ్ అ ఇటర్నల్ వ్యూ. అంటే మనం ఎప్పుడు కూడా పరలోకములో మనము నిత్య జీవము గురించిన ఒక జీవితాన్ని మనం జీవించాలండి. ఈ ప్రస్తుతం ఉన్న అటువంటి ఇవాళ ఉండి రేపు ఆవిరైపోయే ఒక జీవితం గురించి మనము భయపడాల్సిన అవసరం లేదని దేవుని వాక్యం చెప్తుంది. మనకి డబ్బులు ఉన్నట్లయితే అదైతే మనల్ని కాపాడదండి. వెన్ నథింగ్ ఇన్ దిస్ వరల్డ్ విల్ గివ్ యూ దట్ హ్యాపీనెస్ ఆర్ దట్ సాటిస్ఫాక్షన్ దాన్ ద పర్సన్ హూ తనను తాను శుద్ధీకరించుకొని వేరుపరిచిన వారికి మాత్రమే అటువంటి నిండైన జీవితాన్ని దేవుడు వారికి దయచేస్తారండి. ఆమేన్. ఎంతమందికి అర్థమవుతుందండి నేను చెప్పేది? డు యు ఆల్ రిలేట్ టు దిస్? మన అందరం కూడా ఈ వాక్యం గురించి మనం చదివినప్పుడు చాలా దిస్ ఇస్ ట్రూ. ఎందుకంటే మన అందరం కూడా చాలాసార్లు అనుకుంటాం, పక్కన వారు చూసినప్పుడు నేను ఇంత కష్టపడి దేవుడిని మంచి బతుకుతుంటే నాకెందుకు ఇలా జరుగుతుంది, వారంత చెడుగా జీవిస్తున్నప్పుడు వారికి మాత్రం మంచి జరుగుతుంది అని మనం అనుకుంటాం. కానీ దేవుని సన్నిధిలో మనం చూసినట్లయితే కాలు జారే ఒక పరిస్థితిలో వారు ఎప్పుడు నడుస్తుంటారు, దే ఆర్ ఇన్ ఇటర్నల్ డిస్ట్రక్షన్. కానీ దేవుడు మనకి నిత్య జీవాన్ని దయచేస్తున్నారండి. ఆమేన్. సో 22nd వర్స్ చదువుదాం. అయినను నేను ఎల్లప్పుడూ నీ యొద్దనున్నాను, నా కుడి చెయ్యి నీవు పట్టుకుని ఉన్నావు. కానీ ఎల్లప్పుడు మనకి ఎవరు తోడున్నారండి? దేవుడున్నాడు. ఆయన మన కుడి చేతి పట్టుకొని మనము ఎక్కడ జారకుండా నిత్య జీవములోకి మనము ప్రవేశించేలాగా దేవుడు మన జీవితాన్ని కాపాడుతాడండి. ఆమేన్. దట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ అ రైచస్ పర్సన్. దేవునితో ఎవరైతే నడిచి ఉంటారో వారి జీవితం ఎలా ఉంటుందంటే నిత్య జీవములోకి, ఆ నిత్య జీవము ఇక్కడ కూడా ప్రశాంతంగా మనం వెళ్ళే ఒక పరిస్థితిని దేవుడు మనకి దయచేస్తారండి. ఆమేన్. మనం చుట్టుపక్కల జరిగే దాన్ని బట్టి మనము ఎప్పుడు కూడా మన లోపల అటువంటి గలిబిలి మనం ఎప్పుడు రానివ్వకండి. నెవర్ గెట్ ద పరిస్థితులను బట్టి ఆ చుట్టుపక్కల ఉన్న గలిబిలి మనలో ఎప్పటికీ రాకూడదండి. మనలో గలిబిలి వచ్చిందంటే we will stop hearing from the Lord. మనలో ఎప్పుడైతే గలిబిలి మొదలవుతుందో దేవుని నుండి మనం వినడము ఆపివేస్తామండి. ప్లీజ్ ఐ వాంట్ టు టెల్ యూ దిస్. ఇది నేను జీవితంలో నేను అనుభవించి చెప్తున్నది ఏంటి అంటే, నెవర్ బీ డిస్టర్బ్డ్ బై వాట్ యు సీ అరౌండ్ యూ. నీ చుట్టుపక్కల జరిగే దాన్ని బట్టి ఆ భయము కానీ, అటువంటి దిగులు కానీ, అటువంటి ఏ పరిస్థితి, ఏ మాటలైనా సరే మీ లోపలికి మాత్రం ఎప్పుడు కూడా రానియకండి. రానిచ్చినట్లయితే దేవుని నిత్య సత్యాన్ని గురించి మీరు వినలేకపోతారు. యూ విల్ నాట్ హియర్ ద ట్రూత్ ఆఫ్ గాడ్. ఎందుకంటే దేవుడి నుండే సత్యము తెలుస్తుంది. ఆ సత్యమే మనల్ని ఏం చేస్తుందండి? విడుదల చేస్తుంది. ఆమేన్. the word and the truth of the Lord will set you free. Amen. ఆ సత్యము మనల్ని వినకుండా అపవాది మనుషుల ద్వారా, మన చుట్టుపక్కల ఉన్న పరిస్థితుల ద్వారా ఆ గలిబిలి మనలో వచ్చేలాగా వాడు తప్పకుండా ప్రయత్నిస్తాడండి. ఆ గలిబిలి మాత్రము మనలోకి రాకూడదు. మన పరిస్థితులు మంచిగా ఉన్నా లేకపోయినా దేవుని సత్యాన్ని మాత్రం మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలండి. నెవర్ ఫర్గెట్ ద ట్రూత్ ఆఫ్ ద లార్డ్. ఓన్లీ ద ట్రూత్ ఆఫ్ ద లార్డ్ కెన్ సెట్ యూ ఫ్రీ. ఆమెన్. ఆ సత్యము మాత్రమే మనల్ని స్వతంత్రులను చేస్తుంది. ఆమెన్. సో యు ఆల్ గెట్ ఇట్. ఆమెన్. సో మీరందరూ కూడా అటువంటి జీవితాన్ని జీవిస్తారని నేను అనుకుంటున్నాను. సో వెన్ యూ మళ్ళీ జడ్జెస్ 6:36 to 36 మనం చదువుదాం. 37 జడ్జెస్ 6:37. న్యాయాధిపతులు 6వ అధ్యాయం 37వ వచనం. నేను కళ్ళమున గొర్రెబొచ్చు ఉంచిన తరువాత నేల అంతయు ఆరియుండగా ఆ గొర్రెబొచ్చు మీద మాత్రమే మంచు పడు నెడల. మొదటిగా ఆయన వేరుపరుచుకున్నాడు. రెండవదిగా ఇది చాలా ప్రాముఖ్యమైన ఒక విషయాన్ని గిదియోను అడిగాడు. ఏంటి అంటే, దేవుని పరలోకంలోంచే వచ్చి మంచును, ఆ స్వర్గంలోంచే వచ్చే మంచును దాని మీద, నా శరీరం మీద, నా జీవితం మీద అది ఆగాలి. అది ఇట్ షుడ్ ప్రవాహము వలె అది పొంగి పొర్లాలి. వాట్ ఈస్ ద డ్యూ ఆఫ్ హెవెన్? డ్యూ అంటే ఏంటంటే అండి, అది పొద్దున పూట్ల ఆ ప్లాంట్స్ అంటే ఈ చెట్లలో మొక్కల మీద అది పడినప్పుడు అది ఇంకొక రోజు బతకడానికి దేవుడు అందులోంచి ఒక మంచిని ఆ ప్లాంట్స్కి దయచేస్తారనమాట. వై ద డ్యూ ఆఫ్ హెవెన్ ఇస్ ఇంపార్టెంట్. ఆ మంచు ఎందుకు చాలా ప్రాముఖ్యము అంటే,
డ్యూరింగ్ ద సమ్మర్ అంటే చాలా అసలు ఎండ ఉన్న సమయంలో ఆ మంచు ప్రతి ఉదయం వచ్చే ఆ మంచు ద్వారా ఆ మొక్కలు ఆ మంచులోంచి వచ్చే ఆ మంచితనాన్ని తీసుకొని ఆ పరలోకంలోంచి వచ్చే మంచి న్యూట్రియంట్స్ని తీసుకొని దే విల్ లివ్ అనదర్ డే. వారు ఇంకొక రోజు బతకడానికి దేవుడు వాటికి ఒక మార్గాన్ని చేశాడనమాట. సో దట్ దే డు నాట్ డై, అది మరణించకుండా అటువంటి పరలోకంలోంచి వచ్చే ఆ మంచును వాటి మీద దేవుడు కురిపిస్తారండి. ఆమెన్ ఆమెన్. దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుందండి? ఎవ్రీ మార్నింగ్ యు నీడ్ ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ టు లివ్ అనదర్ డే. ఆమెన్. ఇంకొక రోజు మనము విజయముతో బతకటానికి దేవుని సన్నిధిలోంచి వచ్చే ఆ మంచును, ఆ ప్రవాహము మనలో అది ప్రవహించాలండి. ఆమెన్. వెన్ యూ టర్న్ యువర్ బైబిల్స్ టు డ్యూట్రానమీ 32:2 మనం చదివినట్లయితే, ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయం 2వ వచనం. నా ఉపదేశము వానవలె కురియును, నా వాక్యము మంచు వలెను, లేత గడ్డి మీద పడు చినుకుల వలెను, పచ్చిక మీద కురియు వర్షము వలెను ఉండును. అంటే ఆయన వాక్యము, హిజ్ వర్డ్, ఆయన మాటలు, హిజ్ వర్డ్, ఆయన వాక్యం ఎలా ఉండాలి అంటే ఇట్ డిస్టిల్ త్రూ మై సోల్. అంటే నా హృదయంలో, నా శరీరంలో ఒక ప్రవాహము వలె అది వెళుతూ ఉండాలి అని ఆయన కోరుకుంటున్నారు. ఎలా ఉండాలండి? ఆయన మాట ఇట్ షుడ్ రన్ డౌన్ త్రూ మై బాడీ. ఆయన మాట, ఆయన వాక్యము, ఆయన ఇచ్చే వాగ్దానము నా శరీరంలో ఒక ప్రవాహము వలె అది వెళుతూ ఇట్ విల్ గివ్ మీ ద స్ట్రెంగ్త్. ఆమెన్. అది నాకు శక్తిని దయచేస్తుంది. ఒకసారి మళ్ళీ చదువుదామండి. నా ఉపదేశము వానవలె కురియును, నా వాక్యము మంచు వలెను, లేత గడ్డి మీద పడు చినుకుల వలెను, పచ్చిక మీద కురియు వర్షము వలెను ఉండును. ఆమెన్. సో we need the spirit of God, we need the dew of heaven. దేవుని యొక్క పరిశుద్ధ స్థలంలోంచి వచ్చే మంచు మనకి కావాలండి. ఆమెన్. బికాస్ we need strength for each and every day to live this life. విజయవంతంగా జీవించడానికి దేవుని ఆత్మ, దేవుని మంచు మనకి కావాలి. when you turn your bibles to Isaiah 55:10, ఎందుకు కావాలి అంటే Isaiah 55:10, యెషయా గ్రంథము 55వ అధ్యాయం 1వ వచనము 10వ వచనము. వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఏలాగు మరలగా భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లునట్లు చేయునో అలాగే నా నోటి నుండి వచ్చు వచనమును ఉండును. నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దాని నెరవేర్చును. So for as the rain and snow come down from heaven and return not there again, but water and earth make it bring forth and sprout, that it may give seed to the sower and bread to the eater. అంటే దేవుని మంచు ఏం చేస్తుండండి? విత్తనము కావాల్సిన వారికి విత్తనం వారికి ఇచ్చి, ఆ విత్తనంలోంచి వచ్చే ఆ ఫలాన్ని కూడా ఆ వర్షం ద్వారానే దేవుడు చేసి ఆ ఫలం ద్వారా ఆ ఫలాన్ని మనము తినేటట్టు దేవుడు మనకి దయచేస్తారండి. ఆమెన్. గాడ్ ఈజ్ ఆల్వేస్ హ్యాస్ బియాండ్ వాట్ వీ కెన్ సీ. అంటే మనం విత్తనం దగ్గర ఆగిపోతున్నాం, కానీ దేవుడు ఏమంటున్నారు? ఆ విత్తనము కూడా నేను పైకి ఫలింపజేసి ఆ ఫలాన్ని నువ్వు తినేవలే ఆయన చేస్తాడు. ఆమెన్. సో వై డు వి నీడ్ ద డ్యూ ఆఫ్ హెవెన్? దేవుని మంచు మనకి ఎందుకు కావాలి అంటే అటువంటి ఫలితం కలిగే ఒక జీవితాన్ని దేవుడు మనకి దయచేస్తారండి. ఆమెన్. ద రెయిన్ అండ్ స్నో కమ్ డౌన్ ఫ్రమ్ ది ఎర్త్ అండ్ డు నాట్ రిటర్న్. అవి ఒకసారి ఆ మంచు వారి మీద పడినట్లయితే ఆ మంచు దేనికోసము ఆ మొక్కల కోసం ఎందుకు వచ్చిందో ఆ పని తప్పకుండా చేస్తుంది. అది పడకముందే మరి వెనక్కి వెళ్ళిపోదండి. వన్స్ ద రెయిన్ ఫాల్స్ ఇట్ కెనాట్ గో అప్. వెళ్ళిపోతుందండి, వెనక్కి వెళ్ళదు. దేవుడు తన ఆత్మ నీ మీద నేను పెడతాను అంటే తప్పకుండా దేవుడు దాన్ని పెట్టి తీరుతారు. ఆమెన్. వన్స్ హీ రిలీజెస్ హిజ్ వర్డ్, ఆయన వాక్యాన్ని, ఆయన నీలో ఆ విత్తనాన్ని నేను పెడతాను అంటే తప్పకుండా విత్తనం పెడతాడు. కానీ ఆ విత్తనాన్ని పెట్టేలాగా ఆ కళ్ళమున ఆ థ్రెషింగ్ ఫ్లోర్లో మనము అక్కడ ఉండాలండి. వీ హ్యావ్ టు బీ దేర్, బట్ ద వర్డ్ ఆఫ్ ద లార్డ్ విల్ నాట్ గో ఇన్ వెయిన్. అంటే మనము మిస్ అవుతామేమో, కానీ దేవుని మాట మాత్రము అది నెరవేరకుండా వ్యర్థముగా ఎక్కడ వెళ్ళదు. ఆమెన్. దిస్ మీన్స్
ద లార్డ్ ఇస్ నాట్ జస్ట్ టాకింగ్. ఆయన మాటలు మాత్రమే చెప్పేవారు కాదు, ఆయన చేష్టలతో తన 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 కార్యముతో మనల్ని ఆయన తృప్తిపరుస్తారు. ఆమెన్. హీ విల్ అకంప్లిష్, అంటే ఆయన ఏదైతే మాట్లాడారో ఆ మాటను మనకి తప్పకుండా ఆయన దయచేసి తీరుతారు. ఆమెన్. ద వర్డ్ ఆఫ్ ద లార్డ్ ఇస్ ఇర్రివోకబుల్, అంటే అది రివర్స్ చేయలేమన్నమాట, అది వెనక్కి వెళ్ళదు. ఒకసారి దేవుడు నేను నిన్ను ఆశీర్వదిస్తాను అంటే అది తిరిగి వెనక్కి వెళ్ళదండి. ఆమెన్. సచ్ ఎ గ్రేట్ గాడ్. ఆమెన్. సో వర్స్ 11 మనం చదివినట్లయితే, అక్కడే 11th వర్స్ చదివినట్లయితే, నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును, నేను పంపిన కార్యమును సఫలము చేయును. ఆయన ఎలా చేస్తారండి? అది సఫలము చేస్తారు. అది శూన్యముగా ఉండేలాగా ఆయన ఎప్పుడు చేయరు. అది ఉపయోగం లేకుండా దేవుడు ఎప్పుడు కూడా కానివ్వరు. కానీ అది వచ్చిన వాగ్దానము నెరవేర్చే వరకు ఆయన ఏం చేస్తారండి? ఆయన సఫలము చేస్తారు. ఆమేన్. నేను పంపిన దానిని అది సంపూర్తిగా, ఎట్లా అండి? సంపూర్తిగా, కంప్లీట్లీ. దేవుని వాక్యము సగము చేసి సగము వదిలేయడము అనేది ఎప్పుడు దేవుడు రాజ్యంలో ఉండదు. ఇఫ్ యు ఫీల్ దట్ దేవుడు వాగ్దానం నాకు ఇచ్చింది చాలా కొంచెమే అది జరిగింది, ఇంకా కంప్లీట్గా జరగలేదు అంటే యు నీడ్ టు వెయిట్ ఆన్ ద లార్డ్. ఎందుకంటే దేవుడు తను ఇచ్చిన వాగ్దానాన్ని సంపూర్ణంగా అది నెరవేర్చు వరకు ఆయన వెనక్కి తీసుకోవడు. ఇట్ విల్ హ్యాపెన్, అది తప్పకుండా జరుగుతుంది. దేవుని పరలోకంలోంచి వచ్చే మంచు మన మీద పడ్డప్పుడు ఆయన విత్తనముతో పాటు ఆ ఫలాన్ని దేవుడు మనం తినేలాగా దేవుడు మనకి దయచేస్తారండి. ఆమెన్. సచ్ అ గ్రేట్ గాడ్ హీ ఇస్. ఆమెన్. సో ఐజియా 26:19 ఒకసారి చదువుదాం. రెండవదిగా మనకి దేవుని మంచు ఎందుకు కావాలి, దేవుని ఆత్మ ఎందుకు కావాలి అంటే, యెషయా గ్రంథము 26వ అధ్యాయం 9వ వచనము, రాత్రివేళ నా ప్రాణము నిన్ను ఆశించుచున్నది, నాలోనున్న ఆత్మ ఆసక్తితో నిన్ను ఆశ్రయించుచున్నది. నీ తీర్పులు లోకమునకు రాగా లోక నివాసులు నీతిని నేర్చుకొందురు. 26:19 అంటే మృతులైన నీ వారు బ్రతుకుదురు, నా వారి శవములు సజీవములగును. ఎలా అండి? మనకి మన పరిస్థితిలో మనకి మృతి చెందిన వారిగా మన హృదయంలో మృతి చెందాము అనిపిస్తే, మనకి జరిగిన పరిస్థితులను బట్టి మన లోపల అటువంటి మరణము, ఇఫ్ వీఆర్ డెడ్, ఇఫ్ యూ ఫీల్ దట్ ఎటువంటి నవ్వు రావట్లేదు, మంచి జరిగినట్లు అనిపించట్లేదు, చాలా చచ్చిపోయినట్లు ఉంది నా జీవితంలో, ఐ డు నాట్ ఫీల్ ఎనీథింగ్, నాకు ఏమీ మంచిగా జరగట్లేదు, అలాంటి వాళ్ళకి దేవుడు ఏం చెప్తున్నారండి? యు నీడ్ ద డ్యూ ఆఫ్ హెవెన్. దేవుని మంచు మన మీద పడాలని మనం ప్రార్థిద్దామండి. ఎందుకంటే మనకి అర్థం కానప్పుడు, వెన్ వీ డు నాట్ అండర్స్టాండ్, నేను దేవుడి సన్నిధిలో ఉన్నాను కానీ ఆయన వాక్యం నాకు అర్థం కావట్లేదు, దేవుని సన్నిధికి వస్తున్నాను కానీ ఎందుకు ఇక్కడ ఉన్నానో నాకు అటువంటి ఆశ ఎటువంటి రావట్లేదు, మనలో అటువంటి ఆశ లేనట్టి ఒక పరిస్థితి ఉన్నట్లయితే వి నీడ్ ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్. దేవుని ఆత్మ, దేవుని మంచు మన మీద పడాలండి. ఆమేన్. సో గాడ్స్ వర్డ్ సెస్ wherever the dew of heaven falls, it will have the resurrection power in us. ఆమేన్. ఎందుకు దేవుని మంచు మనకి చాలా ప్రాముఖ్యం అంటే అది మనల్ని పునరుద్ధానాలుగా చేస్తుందండి. ఆమేన్. ఎంతమంది కావాలండి? ఆ పునరుద్ధాన శక్తి మనకి కావాలండి. మన పరిస్థితిలో we need the resurrection life of Jesus in us. అటువంటి పునరుద్ధానము గల అటువంటి శక్తి మనలో ప్రవహించాలని మనము ఆశపడదామండి. ద లార్డ్ ఈస్ టెలింగ్ అస్, ఐ బిలీవ్ దిస్ ఇస్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. మన అందరి కోసం దేవుడు మాట్లాడుతున్నారని నేను నమ్ముచున్నానండి. వెన్ యూ టర్న్ యువర్ బైబిల్స్ టు Romans 8:11, రోమీలకు రాసిన అది ఏమని రాస్తుందంటే, యూ డు నాట్ హ్యావ్ టు టర్న్, మనందరికీ తెలిసింది. ద సేమ్ స్పిరిట్ దట్ రేజ్ జీసస్ ఫ్రమ్ ద డెడ్, ఏ ఆత్మ అయితే క్రీస్తును సజీవునిగా చేసిందో అదే సజీవమైన ఆత్మ మృతులలోంచి మనల్ని కూడా లేపగలే శక్తి ఆయనకి ఉందండి. హీ నోస్ మనము చనిపోయిన వారంగా లోపల ఉన్నామేమో, మన పరిస్థితి చనిపోయినదిగా ఉందేమో, మన శరీరంలో అటువంటి పరిస్థితి ఇంకా ఎక్కడికి కూడా జరగట్లేదు, నాకు ఏమీ అర్థం కావట్లేదు, ఎంత ప్రార్థించినా అది ముందుకు జరగట్లేదు అంటే దేవుడు ఏం మాట్లాడుతున్నారంటే, మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల, ఎవరిలో ఉందండి? మీలో, నాలో కూడా
అటువంటి సజీవంగా చేసే ఆత్మ మనలో ఉందండి. అటువంటి ఆత్మకు మనం అప్పగించుకుందామండి. లాస్ట్ వీక్ నేను ఆంటీ వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఆ ఆత్మ మనలో ఉందండి, కానీ చాలాసార్లు ఆత్మ మనం బయట కనిపించదు. ఎందుకు అంటే ఇట్ ఈస్ లైక్ అ ట్యాప్. ఇఫ్ యూ యూజ్ యువర్ మైండ్, మన శరీరంతో మనం ఆలోచించినట్లయితే, మనం ట్యాప్ని ఆఫ్ చేస్తే అందులోంచి మనకి ఎటువంటి నీళ్లు రావు. కానీ ఈ శరీరపరమైన ఆలోచనను మనం పక్కన పెట్టి దేవుని సత్యాన్ని అంగీకరించినప్పుడు యూ ఓపెన్ ద ట్యాప్ ఆఫ్ ద స్పిరిట్. మనము ఆ ట్యాప్ని ఓపెన్ చేసినప్పుడు ఆ ప్రవాహంను మనము విడుదల చేస్తున్నామండి. సో వాట్ ఐ వాంట్ ట్రైంగ్ టు టెల్ యూ ఇస్, నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే, మనము శరీరంలో అటువంటి చనిపోయిన వారముగా మన పరిస్థితిలో అనిపించినట్లయితే దేవుని సత్యమును మనము అంగీకరిద్దామండి. యాక్సెప్ట్ ద ట్రూత్ ఆఫ్ ద లార్డ్ అండ్ దట్ విల్ రిలీజ్ ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ ఇన్ యూ. దేవుని ఆత్మ మీలో ప్రవాహము చేయాలి అంటే మనము సత్యాన్ని మనం అంగీకరించాలండి. దేవుని కళ్ళమున ఆయన మన శరీరాన్ని మనము అప్పగించుకొని వేరుపరిచినప్పుడు, దేవుని ఆత్మకు మనము అంగీకరించి మనము ప్రవాహం వలె మనము అంటే అంగీకరించినప్పుడు, ఆయన ప్రవాహం మనలో వెళ్తున్నప్పుడు మనల్ని సజీవులుగా ఆయన ఆత్మ చేస్తుందండి. ఆమేన్. ఎంతమందికి అర్థమైందండి? ఆయన ఆత్మ మనల్ని సజీవులుగా చేస్తుందండి. ఇఫ్ యూ ఫీల్ దట్ దిస్ హెస్ నాట్ గోన్ ఫార్వర్డ్, ఎక్కడ కూడా ముందుకు జరగట్లేదంటే దేవుని ఆత్మకు ఇవాళ అంగీకరించుకొని మనము ఆయన చేయాల్సిన పనిని ఆయనకి అప్పగిద్దామండి. వై షుడ్ యూ స్టాప్ ద లార్డ్? దేవుని ఎందుకు ఆపాలి మనం? దేవుడు మన పట్ల జరిగించాల్సిన ప్రతి గొప్ప కార్యము జరగనిద్దాం. మన సొంత ఆలోచనతో మనం ఎందుకు ఆపివేయాలండి? వై షుడ్ వి స్టాప్ ఇట్? ఆమేన్. సో వెన్ యూ టర్న్ యువర్ బైబిల్స్ టు ఎజెకియల్ 37, ఒకసారి లాస్ట్లో మనం చదివి ముగించుకుందాం. యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము 37, 11 to 14 చదుదాం. 11వ వచనం నుండి, అప్పుడు ఆయన నాతో ఇట్లా నేను, నరపుత్రుడా, ఈ ఎముకలు ఇశ్రాయేలులందరినీ సూచించుచున్నవి. వారు మన ఎముకలు ఎండిపోయెను, మన ఆశ విఫలమాయెను. అంటే వారి ఎలా ఉందండి? వారి శరీరము ఎండిపోయిన స్థితిలో ఉన్నారు. అది తప్పకుండా మనకి ఏదో ఒక సమయంలో జరుగుతుందండి. మన పరిస్థితుల ద్వారానో, మనుషులు మాట్లాడే ద్వారానో, సంథింగ్ ద డెవిల్ విల్ మేక్ ష్యూర్ దట్ యూ విల్ కమ్ టు అ ప్లేస్. అపవాది తప్పకుండా చూస్తాడు ఏంటంటే, అటువంటి నిరాశలో, ఫలితం లేని ఒక స్థితిలో చనిపోయిన వారిగా మనము ఉండాలని వాడు తప్పకుండా ఒక పరిస్థితి మనలో తెస్తాడని. నెక్స్ట్, మనము నాశనమైపోతిమి అని అనుకొనుచున్నారు. కాబట్టి ప్రవచనమెత్తి వారితో ఇట్లనము, ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా ప్రజలారా, మీరున్న సమాధులను నేను తెరచెదను, సమాధులలో నుండి మిమ్మను బయటకు రప్పించి ఇశ్రాయేలు దేశంలోనికి తోడుకొని వచ్చేదను. దేవుడు ఏం చెప్తున్నారండి? ఏం వాగ్దానం, ఏమని దేవుడు ఇది మనకి ప్రవచనము మనకి దయచేస్తున్నారు. ఏంటి అంటే, ఆ ప్రవచనం ఏంటి అంటే, మీరున్న సమాధులను నేను తెరచెదను. మీరున్న సమాధులలో ఆయన ఏం చేస్తారండి? ఆయన తెరుస్తారు. అండ్ సమాధులలో నుండి మిమ్మల్ని బయటకు రప్పించి, ఆ సమాధుల్లో నుండి మన పరిస్థితుల్లో, సమాధుల వంటి పరిస్థితుల్లోంచి నేను బయటికి తీసుకొచ్చి ఇశ్రాయేలు దేశంలోనికి తోడుకొని వచ్చేదను. ఐ విల్ లీడ్ యూ హోమ్. ఇంగ్లీష్లో ఏమని రాసిందంటే, ఐ విల్ లీడ్ యూ టు మై సెల్ఫ్. అంటే నా యొద్దకు నేను నిన్ను పిలుచుకుంటాను. ఐ విల్ గ్యాదర్ యూ టుగెదర్ టు మై హోమ్. నెక్స్ట్, నా ప్రజలారా, నేను సమాధులను తెరచి సమాధులలో నున్న మిమ్మను బయటికి రప్పించగా నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. అది చేసినప్పుడు దేవుడు, ఆయనే యెహోవా దేవుడు, గొప్ప దేవుడుగా మనము తెలుసుకుంటాము. నెక్స్ట్, దిస్ ఇస్ ద ఇంపార్టెంట్ వర్స్, 14th వర్స్. మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మను మీలో ఉంచి. ఎలా దేవుడు బ్రతికిస్తాడండి? ఆ మృతమైన పరిస్థితిలోంచి దేవుడు ఎలా బయటికి తీసుకొస్తాడని, తన ఆత్మను మనలో దయచేసినప్పుడు, పెట్టినప్పుడు, ఆ మృతి చెందిన ఆ పరిస్థితిలోంచి మనం బయటకు వచ్చి ఆయన వద్ద మనం నడుచుకుంటూ వెళ్ళి మనము ఆయనలోకి వెళ్తామండి. ఆమేన్. నెక్స్ట్ మనం చదవండి. మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మను మీలో ఉంచి మీ దేశంలో మిమ్మను నివసింపజేసేదను. యెహోవా అనగు నేను మాట ఇచ్చి దానిని నెరవేర్తునని మీరు తెలుసుకొందురు. ఇదే యెహోవా వాక్కు. అక్కడ బోన్స్ ఎలా ఉన్నాయండి? ఆ శరీరంలో ఉన్న ఎముకలన్నీ కూడా వేరుపరుచున్నాయి. అది విడివిడిగా ఉన్నాయి. కానీ అవన్నీ కలపడానికి
ఏం కావాల్సి వచ్చిందండి? ఇంకా ముందు మనం వర్స్ చదివినట్లయితే, పైన చదివినట్లయితే, దేవుడు ఎజికియల్ను ఆ ప్రదేశానికి తీసుకెళ్ళి ఆ చచ్చిపోయిన ఒక శరీరాల మీద హి సెడ్ ప్రొఫెసై అండ్ బ్రీత్ లైఫ్. అది ఆ శరీరంలోకి దేవుని ఆత్మను ప్రవచించమన్నారు. దేవుని ఆత్మ ప్రవచించినప్పుడు ఆ ఆత్మ ద్వారా ఆ ప్రజలందరూ ఎవరైతే వేరుపరుచున్నారో వారందరూ కూడా ఏకముగా అయ్యారండి. సో వాట్ డస్ దిస్ మీన్? మనమందరము ఏకముగా ఉండాలంటే ఏం కావాలండి? దేవుని ఆత్మకు మనము ఇండివిజువల్గా మనకి కావాలి. ఆమేన్. ఇఫ్ యూ వాంట్ యూనిటీ ఇన్ ద చర్చ్, మనము వేరుపరుచుకొని ఉన్నట్లయితే మనం ఎలా ఉంటామండి? చచ్చిపోయిన వారముగా ఉంటాం. వై ఇస్ యువర్ హ్యాండ్ ఈ చేయి పని చేయాలంటే నీ శరీరంకి అతుక్కొని ఉండాలండి. ఇది వేరుపరిచినట్లయితే ఇది చచ్చిందిగా ఉంటుంది. దిస్ ఫింగర్, ఒక చిన్న ఫింగర్ అయినా సరే, ఒక మనకి దెబ్బ తగిలినండి, ఏదైనా పోయిందంటే అది నీ శరీరంలోంచి వేరుపరచబడిందంటే అందులో ఎటువంటి జీవము ప్రవహించదు, అది చచ్చిపోయిందిగా ఉంది. ఎందుకు చాలాసార్లు క్రైస్తవులుగా మనము చనిపోయిన వారంగా ఎందుకు ఉంటున్నాము ఆత్మలో అంటే, యు డు నాట్ మేక్ యువర్ సెల్ఫ్ యూనిఫైడ్. అంటే దేవుని ఆత్మకు అప్పగించుకొని ఏకముగా మనము ఉండాలండి. అప్పుడు మాత్రమే మనలో ఒక ఐక్యత్వం ఉన్నప్పుడు మనకు సపరేట్గా దేవుని ఆత్మ ద్వారా మనకు బలపరుస్తారు. కానీ సంఘముగా దేవుని గొప్ప కార్యము ఈ పరిస్థితులు ఈ ప్రదేశంలో జరగాలంటే మనమందరము ఏకముగా ఉండాలండి. ఆ ఐక్యత్వం మనలో ఉన్నప్పుడు మాత్రమే దేవుని గొప్ప కార్యం ఇక్కడ జరుగుతుందండి. దిస్ చర్చ్ ఇస్, మనకి డబ్బులు ఎక్కువై మనం చేయలేదండి. దిస్ ఇస్ నాట్ ఫర్ దట్ రీజన్. మనకు డబ్బులు ఎక్కువయ్యో లేకపోతే మనకు ఉంది కాబట్టి చేయడానికి మనం చేయలేదండి. ఎందుకు అంటే దిస్ ఈజ్ అ ప్లేస్, దిస్ ఈజ్ అన్ అప్పర్ రూమ్. దేవుడు ఏమని ప్రవచించారండి? ఇది మేడం. ఆ గదిలో ఏం జరిగిందండి? దేవుని ఆత్మ గొప్పగా వచ్చినప్పుడు వారు అక్కడ నుండి ఎలా వెళ్ళారండి? దేవుని గొప్ప కార్యము లోకమంతా కూడా వారు ప్రకటించడానికి వెళ్ళారు. ఆమేన్. ఎంతమంది నమ్ముతున్నారండి? దిస్ ఈజ్ నాట్ ఓన్లీ ఫర్ ద పాస్టర్స్ ఫ్యామిలీ, దిస్ ఈజ్ ఫర్ ఎవ్రీ వన్. ఈవెన్ అ పాస్టర్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. ఆమేన్. మనమందరం కూడా ఐక్యతలో మనము జీవించినప్పుడు ఆత్మ ద్వారా ఇక్కడ ఉండే ఈ ప్రదేశంలో ఉండే ఈ మన లోకంలో ఉండే ప్రతి అపవాది కార్యాలను మనము నాశనము చేయగలిగే ఒక క్రైస్తవుడిగా మనం ఉండగలుగుతామండి. ఐ మీన్ దెర్ ఇస్ నో గ్లోరీ ఫర్ అస్ ఇండివిజువల్లీ. మనం అందరం కూడా డోంట్ సీక్ ఇండివిజువల్ గ్లోరీ, డు నాట్ సీక్ దట్. నేను సీక్ చేయట్లేదు, మీ అందరు కూడా ఐ ఆస్క్ యూ, మై ఫాదర్ డిడ్ నాట్ టీచ్ దట్. మాకెప్పుడు కూడా నువ్వు గొప్పగా ఉండాలి, అందరిమంటే ఎక్కువగా ఉండాలని దేవుడు మై ఫాదర్ డిడ్ నాట్ టీచ్ దట్. మనకు దైవజనులు ఎప్పుడు మనకి అట్లాంటి బోధ మనకి చెప్పలేదండి. మనం గొప్ప అవ్వడానికి ఇక్కడ లేమండి. వీఆర్ నాట్ హియర్ టు మేక్ అవర్ సెల్ఫ్ గ్రేట్. దేవుని గొప్ప చేయడానికి మనం అందరం ఇక్కడ ఉన్నామండి. ఎట్లా గొప్ప చేస్తామంటే దేవుని ఆత్మ ద్వారా మనము గొప్ప కార్యాలు చేయగలుగుతాం. ఆమేన్. సో దిస్ ఈస్ ద లాస్ట్ థింగ్. ఎజికియల్ 36:27 మనం చదివి ముగించుకుందాం. యెహెజ్కేలు 36. నేను దేవుని ఆత్మకి ఒబీడియంట్గా అంటే విధేయతతో నేను ఎలా ఉండగలుగుతాను అని మీరు అడిగినట్లయితే ఆన్సర్ 27వ వచనం. నా ఆత్మను మీ అందుంచి నా కట్టడలను అనుసరించు వారిని గాను నా విధులను గైకొను వారిని గాను మిమ్మును చేసేదను. ఎలా దేవుడు దేని ద్వారా మనము దేవుని కట్టడాలను విధులను ఐక్యతంలో ఎలా ఉండగలుగుతామంటే ప్రతిరోజు ప్రతి సమయంలో దేవుని ఆత్మ ద్వారా మనము బతికినట్లయితే తప్పకుండా మనలో అటువంటి ఐక్యత, మన శరీరంలో అటువంటి ఐక్యత వస్తుందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన శరీరంలో ఆత్మకు శరీరానికి అటువంటి ఐక్యత ఉందా లేదా? దేవుని ఆత్మని సత్యం చెప్తుంది, ఆ సత్యము నేను అంగీకరిస్తున్నానా లేదా మీరు చూసుకోండి. అప్పుడు మీరు ఐక్యంగా ఉండొచ్చు. దాని తర్వాత మీరు ఆత్మతో ఐక్యంగా ఉన్నప్పుడు మీ చుట్టుపక్కల వారితో ఆటోమేటిక్గా మనము ఐక్యతలో జీవించగలుగుతామండి. ఆమేన్. సో ప్లీజ్ రిమెంబర్, యు విల్ లివ్ అంటే ఒక చచ్చిపోయిన పరిస్థితి కాకుండా సజీవమైన పరిస్థితి కావాలంటే దేవుని మంచు మనకు కావాలండి. గిదెన్ ఏం చేశారంటే 2 విషయాలు. హీ సెపరేటెడ్ హిమ్సెల్ఫ్, తనను తాను వేరుపరుచుకున్నాడు.
వేరుపరుచుకున్న ఆ శరీరాన్ని వేరుపరుచుకొని ఆత్మలో నీ ఆత్మ నా మీద ఉంచండి అని దేవుణ్ణి అడిగాడు. దేనికోసం అంటే నీవు నన్ను ఎన్నుకున్నావు, నీ గొప్ప కార్యాలు నా ద్వారా చేస్తావు అంటే నేను వేరుపరుచుకుంటా, కానీ నీ ఆత్మను నాకు దయచేయండి అని మనము అడగాలండి. ఆమేన్. లెట్ us స్టాండ్ టు ద ఫీట్. మన అందరం లేచి నిలబడదామండి. దేవుని ఆరాధిద్దాం. అంటే లెట్ us pray and ask the Lord